హలో ఫ్రెండ్స్, మేమైతే రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే సాటర్డే సండే మండే క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది మాకు ఇక్కడ. సో ఈ క్రికెట్ టోర్నమెంట్ కోసం మా వాళ్ళు గ్రౌండ్ రెడీ చేస్తున్నారు. సో మంచి గ్రౌండ్ ఇక్కడ ఉంటుంది మాకు. సో ఈ గ్రౌండ్ అనేది చాలా బాగుంటుంది, క్లీన్గా, రాళ్ళు రప్పలు ఏముండయి, క్లీన్ అండ్ నీట్ గ్రౌండ్. 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డారు వీళ్ళు, రెగ్యులర్గా ఆడుతుంటారు, మంచి గ్రౌండ్ అయితే చేసుకున్నారు ఇక్కడ. సో ఇదైతే మా స్టేజ్, రేపు క్రికెట్ టోర్నమెంట్ స్టేజ్. ఓకే, సో ఇక్కడ రేపు హడావిడి ఉంటుంటుంది టోర్నమెంట్ స్టేజ్ ఒకటి, ప్లస్ ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసము చిన్న స్టేజ్ లాగా వేసినారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ కోసం. ప్లస్ ఈ బార్డర్స్ బయట ఈ బోర్డ్స్ పెట్టినారు, దీనికి తాకితే 9 రన్స్ అంట. సో ఇట్లా కొత్తగా కనిపెడతారు మా వాళ్ళు ఏదో ఒకటి. ఇక్కడ ఒక బార్డర్ పైన, బార్డర్ బయట 9 రన్స్, దాన్ని కొడితే ఎవడు కొడతారో చూడాలి ఈ 3 డేస్లలో. సో ఇది ఇక్కడ కూడా పెట్టినారు. ఓకే, ముందు సైడ్ బాగానే ఉంటుంది, వెనక కీపర్ వెనకనే కొంచెం రన్స్ అనేది సింగిల్ డబుల్స్ డిక్లేర్ ఉంటాయి, లేకపోతే మొత్తం 360 డిగ్రీస్ గ్రౌండ్ ఇది. సో క్లీన్గా గడ్డి అనేది ఏముండదు, ప్యూర్ మట్టి. దీనికి మంచిగా వాటర్ కొట్టి రోల్ చేసి నీట్గా పర్ఫెక్ట్ గ్రౌండ్ చేస్తారు మా వాళ్ళు పొరాలు. సో ప్రతిరోజు అయితే ఆడతారు ఇక్కడ. సాటర్డే సండే మ్యాచెస్ కూడా ఉంటాయి నీట్. సో ఇప్పుడైతే ఇక్కడ పిచ్ని చేసినారు, క్లీన్గా పిచ్ అయితే ఉంటుంది, ఎప్పటికి పిచ్ మంచిగా ఉంటుంది, దాని మీద మార్కింగ్ చేస్తున్నారు. వీళ్ళు చూడు, ఇంట్లో అయితే చూడరు కానీ మా వాళ్ళు ఇక్కడ చీపురు కట్టలు పట్టుకొని ఉడుస్తూ ఉంటారు పిచ్ల మీద. క్రికెట్ అనగానే ఎక్కడెక్కడో వచ్చేసి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది క్రికెట్ అంటే. సో ఇది క్రికెట్ అప్డేట్స్ మాకు. అప్కమింగ్ SSIC క్రికెట్ టోర్నమెంట్ 3 డేస్ హడావిడి ఎంజాయ్. ఎట్లుంటుందో చూడాలి, ఎవరు గెలుస్తారా అనేది. మా టీం కూడా బాగానే ఉంది, చూడాలి ఏం వేద్దాం అని. 3 డేస్, మండే రోజు తెలుస్తుంది ఆడిన తర్వాత. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్, IT ఎంప్లాయీస్, ప్రొఫెషనల్సే. మామూలు వేరే కొంచెం స్టూడెంట్స్ కూడా ఉంటారు, అందరు కలిసి ఉంటారు. ఒక 120-130 మెంబర్స్ ఉంటారు, టీమ్స్ ఫామ్ అవుతాయి, క్రికెట్ టోర్నమెంట్స్ ఆడుతుంటారు. మంచిగానే ఉంటుంది ఎంజాయ్ ఇక్కడ క్రికెట్ ఆడడానికి. సో అది సంగతి క్రికెట్ టోర్నమెంట్ అప్డేట్స్. పిచ్ అయితే ఎట్లుందో అందరూ సో నీట్గా డ్రా చేసి పెట్టినారు పాపం, మంచి స్కెచ్ లాగా. సో పిచ్ అనేది పర్ఫెక్ట్ రెడీ, అసలు చిన్న రాళ్ళు కూడా ఏముండవు, నీట్గా ఉంటుంది. ఇంజరీ అయితే ఎవరికి ఏం కావు, బాల్ పిచ్చిగా బౌన్స్ లేవడం అట్లాంటివి అయితే ఏం జరగవు. సో చాలా పద్ధతిగా చేస్తారు వీళ్ళు, రోలింగ్ చేసి దానిపైన చెక్క పుట్ట దాంతో పోసి మంచిగా డ్రై చేసి మళ్ళీ దాన్ని నీట్గా ఇంట్లో ఊడ్చినట్టు ఊడ్చి మంచి పిచ్ అయితే తయారు చేస్తారు. సో ఈ పిచ్ మీద రేపటి నుంచి మ్యాచెస్ మాకు 3 డేస్, ఫ్రైడే సాటర్డే సండే చూడాలి. సో ఇవైతే 6 బౌండరీస్. సో ఇది ఆ గోడకు తగిలితే 6, అటు నుంచి ఇక్కడ దానికి 6 బౌండరీ, ప్లస్ ఇక్కడ ఎక్కడైతే బోర్డ్స్ ఉన్నాయో అవి 6. దూరమే ఉంటుంది, ఒక 70-80 మీటర్స్ ఉంటాయి. కొడతారు అయినా, నేను కూడా కొడతాను అప్పుడప్పుడు మంచిగానే. సో అందరు కలిసి మంచి క్రికెట్ మ్యాచెస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చూడాలి ఎవరు గెలుస్తారో ఏమైద్దో. పిచ్ అయితే ఎట్లుందో అందరూ సో నీట్గా డ్రా చేసి పెట్టినారు పాపం, మంచి స్కెచ్ లాగా. సో పిచ్ అనేది పర్ఫెక్ట్ రెడీ, అసలు చిన్న రాళ్ళు కూడా ఏముండవు, నీట్గా ఉంటుంది. ఇంజరీ అయితే ఎవరికి ఏం కావు, బాల్ పిచ్చిగా బౌన్స్ లేవడం అట్లాంటివి అయితే ఏం జరగవు. సో చాలా పద్ధతిగా చేస్తారు వీళ్ళు, రోలింగ్ చేసి దానిపైన చెక్క పుట్ట దాంతో పోసి మంచిగా డ్రై చేసి మళ్ళీ దాన్ని నీట్గా ఇంట్లో ఊడ్చినట్టు ఊడ్చి మంచి పిచ్ అయితే తయారు చేస్తారు. సో ఈ పిచ్ మీద రేపటి నుంచి మ్యాచెస్ మాకు 3 డేస్, ఫ్రైడే సాటర్డే సండే చూడాలి. సో ఇవైతే 6 బౌండరీస్. సో ఇది ఆ గోడకు తగిలితే 6, అటు నుంచి ఇక్కడ దానికి 6 బౌండరీ, ప్లస్ ఇక్కడ ఎక్కడైతే బోర్డ్స్ ఉన్నాయో అవి 6. దూరమే ఉంటుంది, ఒక 70-80 మీటర్స్ ఉంటాయి. కొడతారు అయినా, నేను కూడా కొడతాను అప్పుడప్పుడు మంచిగానే. సో అందరు కలిసి మంచి క్రికెట్ మ్యాచెస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చూడాలి ఎవరు గెలుస్తారో ఏమైద్దో. సో ఇది మా టోర్నమెంట్ డీటెయిల్స్. SSIC ప్రజెంట్స్ క్రికెట్ ఛాంపియన్షిప్. SSI అనేది మా ఫ్రెండ్ ఉంటాడు అమిత్ అని, తను స్పాన్సర్ చేస్తుంటాడు ఎవ్రీ ఇయర్. పాపం 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు, మంచి గ్రాండ్గా చేస్తాడు టోర్నమెంట్. 3 డేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు జనాలు. బ్రేక్ఫాస్ట్, లంచ్, మధ్యలో స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ us.